హ్యాపీ ఫాదర్స్ డే. ఈరోజు నాన్న అంటే గొప్ప వరడండి. అది నాన్న అంటే అది వర్ణించలేం మనము. నాన్న నాన్న నాన్నకి పిల్లలందరూ సమానమే అండి. కానీ ఆడపిల్లలంటే తండ్రికి చాలా ఇష్టం అండి. ప్రతి తండ్రికి ఆడపిల్ల అంటే వరం అనుకుంటాడు, గొప్ప వరం అనుకుంటారండి ఆ తండ్రులు. ఎందుకో మరి అది మన రాముని కాలం నుంచి అంతేనండి. అది ఎందుకో మరి ఆడపిల్లలంటే తండ్రికి అంత ప్రేమ. ఎందుకంటే ఇల్లు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది కదండి అత్తగారింటికి. ఆడపిల్ల అత్తగారింటికి పోయిన తర్వాత కూడా ఆడపిల్ల మా పుట్టిల్లు పేరు నిలబెట్టాలని కోరుకుంటాడు తండ్రి. మా ఆడపిల్ల మా కూతురు అత్తింట్లో కూడా బాగుండాలా, సుఖంగా సంతోషంగా ఉండాలా అని కోరుకుంటాడండి తండ్రి. ఆడపిల్ల కష్టం వస్తే తండ్రికి తట్టుకోలేడండి తండ్రి. ఏ తండ్రి అయినా కూడా ఆడపిల్లకి కష్టము అనేది వస్తే తండ్రి తట్టుకోలేడండి. అలాంటి తండ్రికి మనం ఈరోజు ప్రతి ఆడపిల్ల ఫాదర్స్ డే చెప్పుకుంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది అండి. తండ్రికి నిజంగానే ఎంత గొప్ప కొంతమందికి ఆడపిల్లలకి మంచి తండ్రి ఉంటాడండి. ఎంత గొప్ప వరం కదండి అది. తండ్రి దొరకడం అంటే ఎంత గొప్ప తండ్రి. నాకు నిజంగానే నేను వరం పొందినానేమో, ఇలాంటి తండ్రి ఉండటం నేను నిజంగానే వరమేమో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. వరమేనండి నిజంగానే. ఎప్పటికీ నేను వరంగానే భావిస్తాను. నా తల్లిదండ్రులు ఇద్దరూ నాకు వరమేనండి నిజంగానే. ఎప్పుడూ నేను వరంగానే నేను భావించుకుంటాను. గొప్ప తండ్రి నాకు ఉన్నాడండి. ప్రతి ఆడపిల్ల అనుకుంటుంది నా తండ్రి నాకు గొప్ప అని అనుకుంటాను నేను. నిజంగా తండ్రి కూడా అంతేనండి. ఆడపిల్ల విషయంలో ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారండి. ఆడపిల్ల బాగుండాలా, నా ఆడపిల్ల మంచి సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి, బాగుండాలి నా కూతురు. అంటే కొడుకు అన్న కూడా ఇష్టమేనండి. కానీ ప్రత్యేకంగా ఆడపిల్ల ఇల్లు వదిలి పెళ్ళి వెళ్ళిపోతుంది కదండి. దానికి ఆడపిల్లల మీద కొంచెం ప్రేమ ఉంటుంది. ఇద్దరు పిల్లలు సమానమే, కానీ ఆడపిల్ల పెళ్ళి వెళ్ళిపోతుంది కాబట్టి అందుకే ఆడపిల్ల మీద కొంచెం ప్రేమ ఉంటుంది అంతేనండి. ఇంకేమి మగపిల్లల మీద లేదు అని కాదు, ఏం కాదు. కానీ మరోసారి హ్యాపీ ఫాదర్స్ డే. ప్రతి ఒక్కరూ నాన్నకి హ్యాపీ ఫాదర్స్ డే చెప్పాలా అని ప్రతి ఒక్కరూ గౌరవించాలి ఫాదర్స్కి అని కోరుకుంటానండి. ఎంత